వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,43,000కి పైగా శాలరీతో పాటు ఫ్రీగా మీకు అకామిడేషన్, లంచ్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి తెలియదు, ఫస్ట్ యూట్యూబ్లో నేను యొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. తప్పనిసరిగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆఫీసర్స్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి 2025కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క జాబ్స్ని మనకి వివిధ రకాల విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి October 30 నుంచి అయితే అప్లై స్టార్ట్ అవుతుంది. అప్లై ప్రాసెస్ అనేది ఆ రోజు మీకు సపరేట్గా ఏ విధంగా అప్లై చేయాలో వీడియో అయితే చేస్తాను. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నాకు తెలియదు కదా మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, కాబట్టి లైక్ చేసి నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి ఎస్ అని చెప్పేసి. సో ఎక్కువ మంది లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను అనమాట. October 30 రోజు చూసిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా, వివిధ రకాల విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని కంప్లీట్గా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మళ్ళీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు నెలకి 1,84,000 వరకు సాలరీ వస్తుంది వితౌట్ అకామిడేషన్. ఒకవేళ అకామిడేషన్ వద్దు అనుకుంటే, అకామిడేషన్ కావాలంటే మాత్రం మీకు 1,43,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది అనమాట. ఇందులో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్, ఫ్యామిలీ అలవెన్స్, లోకల్ అలవెన్స్, కంప్యూటర్ అలవెన్సెస్ ఇస్తారు, బ్రీఫ్ కేస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. లంచ్ ఫెసిలిటీ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి జాబ్స్ అనేవి మళ్ళీ మీకు రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా మీకు ఈ యొక్క డ్రీమ్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి వివిధ రకాల స్ట్రీమ్లలో యొక్క జాబ్స్ని భర్తీ చేస్తారు. కాబట్టి మీకు 1 by 1 పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను, మీరు స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఏ పోస్ట్కి అప్లై చేయాలనేది. కాబట్టి ఇక్కడ జనరల్ స్ట్రీమ్లో ఏదైతే 56 వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క జాబ్స్కి మీరు బీటెక్ అనేది ఏ విభాగంలో చదివినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా 2 years డ్యూరేషన్ ఉన్నటువంటిది ఏ డిసిప్లిన్లో చదివినా అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లా విభాగంలో చదివినా ఎలిజిబులే, అది కూడా లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే లీగల్ విభాగంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లా విభాగంలో చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, మ్యాండేటరీ క్వాలిఫికేషన్ లా విభాగంలో ఉంటే సరిపోతుంది. ఐటీ విభాగంలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీరు బీటెక్ అనేది ఏ బ్రాంచ్లో చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నార్మల్గా మీరు 3 years డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో చదివినా దాంతోపాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఇక్కడ బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అలాగే డిగ్రీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఐటీ కానీ ఉంటే సరిపోతుంది అనమాట.
నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెర్చ్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించేమో మాస్టర్స్ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్ట్స్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి 2 ఉన్నాయి, సివిల్ వాళ్ళకి 3 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి సంబంధిత విభాగంలో బీటెక్ చదివినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రజెంట్ ఇంకా ఇక 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను. ఈ జాబ్స్కి మిమ్మల్ని 3 స్టేజెస్లో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ మనకి ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 2 పేపర్స్లో అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసేమో అన్ని స్ట్రీమ్స్కి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి సంబంధించి టాపిక్స్ మీద 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్, 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 30% కట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ పేపర్ 2 వచ్చేసేమో జనరల్ స్ట్రీమ్కి సంబంధించి ఇక్కడ సపరేట్ టాపిక్స్ మీద, లీగల్ స్ట్రీమ్స్కి సంబంధించి సపరేట్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో 100 మార్క్స్ అనమాట. టోటల్గా 200 మార్క్స్కి అయితే ఉంటుంది ఈ యొక్క ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది. ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్, సో ఎవరైతే ఫేజ్ 1 అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా మనకి పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 100 మార్క్స్ అనమాట. సో పేపర్ 1 వచ్చేసి అన్ని స్ట్రీమ్స్కి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి 100 మార్క్స్, 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. పేపర్ 2 వచ్చేసేమో జనరల్ స్ట్రీమ్స్కి సంబంధించి సపరేట్గా, లీగల్ స్ట్రీమ్స్కి సంబంధించి సపరేట్గా, ఇక్కడ మీకు వివిధ రకాల స్ట్రీమ్స్కి సంబంధించి సపరేట్గా మీకు 100 మార్క్స్కి అయితే టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఎవరైతే ఫేజ్ 2లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఫైనల్గా ఏంటంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూకి వచ్చేసి ఇక్కడ మనకి 75% వెయిటేజీ తీస్తారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 25% వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి సో బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క గోల్డెన్ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ బీటెక్ అభ్యర్థులకైతే. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫేజ్ 1కి సంబంధించి ఏపీ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరులో మీకు కండక్ట్ అయితే చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో కండక్ట్ అయితే చేస్తారు. ఫేజ్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మీకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. వాళ్ళకి అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆఫీసులు ఉన్నాయి కదా, సో మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా పోస్టింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపాయలు అనేది పే చేయాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి అక్టోబర్ 13 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నాకు కూడా తెలియాలి కదా. లైక్స్ రూపంలో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.